హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 239 పాయింట్స్ డౌన్ అయ్యి 81,312 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 74 పాయింట్స్ డౌన్ అయ్యి 24,752 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 64 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,417 దగ్గర క్లోజ్ అయింది. బట్ ప్రాబబులీ ఇవాళ పోర్ట్ఫోలియోస్ అంత బిగ్ ఇంపాక్ట్ అయితే వెళ్ళుండవు, ఎందుకంటే స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ ఎక్కువ ఫాలో అవ్వలేదు. ఇన్ఫాక్ట్ స్మాల్ క్యాప్ 0.33% దగ్గరగా పాజిటివ్ లో ఎండ్ అయింది. బట్ నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, యూఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా ఓపెన్ అవబోతున్నాయి. ఫ్యూచర్స్ మనకు అది ఇండికేట్ చేస్తుంది. అండ్ ఆ పాయింట్ కి యూఎస్ కి సంబంధించిన కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా కూడా అప్డేట్ అవ్వలేదు. బట్ మనం వీడియో చేసి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ యూఎస్ కి సంబంధించిన కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అప్డేట్ అవుతూ ఉండడం, 87 దగ్గరగా ఉంటుంది అనుకుంటున్నా డేటా 98% దగ్గరగా ఉంటుండడం, అది ఫర్దర్ గా యూఎస్ మార్కెట్స్ ని కొంత స్ట్రెంగ్ అయితే చేసింది. ఎందుకంటే లాస్ట్ 5 కన్సిక్యూటివ్ మంత్స్ నుంచి కూడా ఈ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా వాళ్ళకి సంబంధించి పడుతూనే ఉంది. ఇది ఎకానమీ ఎలా ఉంటుంది, కమింగ్ టైమ్స్ లో ఎలాంటి గ్రోత్ ఉంటుందన్న కన్స్యూమర్ సైడ్ నుంచి ఉంటున్న డేటా స్ట్రాంగ్ గా ఉంటుండడం, అక్కడ మార్కెట్స్ అయితే పెరిగాయి. బట్ చెప్పాను కదా, తను తీసుకున్న ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ కారణంగా ఈవెన్ కన్స్యూమర్స్ కూడా ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో ధరలు ఎక్కడ పెరుగుతాయని మళ్ళీ గూడ్స్ రిలేటెడ్ గా, వస్తువుల్ని కొనే వాటి రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కొంత యాక్టివిటీని పెంచుండొచ్చు. యుఎస్ కి సంబంధించిన మ్యాక్రో ఎకనామిక్ డేటా ఏది కూడా ఇంకా కొన్ని నెలల వరకు ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అడ్జస్ట్ అవుతూనే ఉంటుంది. బట్ దాని తర్వాత ఓపెనింగ్ అయిన తర్వాత కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా వచ్చి కొంత పెరిగిన తర్వాత యుఎస్ మార్కెట్స్ ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు, చాలా ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ గుర్తుంచుకోవాలి, యుఎస్ మార్కెట్స్ ఫ్రైడే క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ నిన్నే ఓపెన్ అవ్వడం, మండే లేదనమాట, మెమోరియల్ డే హాలిడే వాళ్ళకి, కాబట్టి మనకి గ్యాప్ అప్ అనేది కనిపించింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి ఫ్లాట్ గానే ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా పెద్ద మూవ్ ఇవాళ లేదు. అండ్ ఇవాళ మన మార్కెట్స్ కూడా అలా ఫ్లాట్ గా ఎండ్ అయ్యాయి. విక్స్ కొంత కూల్ ఆఫ్ అయింది, 2.79% దగ్గరగా కూల్ ఆఫ్ అయింది. ప్రీమియమ్స్ మంచిగా ఇవాళ డికే అయ్యాయి. బట్ స్టిల్ ఇంకా విక్స్ అబోవ్ 18 మెయింటైన్ అవుతుంది. యూజువల్ గా పెద్ద వోలటాలిటీ ఉండదు అనుకుంటే 10 దగ్గరకు కూడా వచ్చేస్తుంది, 11-10 దగ్గరికి కూడా వోలటాలిటీ ఉంటుంది అనుకుంటే యావరేజ్ 16 అబోవ్ దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది ఇన్ రీసెంట్ టైం. అండ్ మన ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న కొన్ని రీజనల్ అప్డేట్స్ ని మాట్లాడుకుంటే, రీసెంట్ గా మాన్సూన్ రావాల్సిన దానికంటే త్వరగా వచ్చింది. జూన్ స్టార్టింగ్ లో రావాల్సింది కాస్త మే లాస్ట్ వీక్ బిగినింగ్ లోనే వస్తుండడం కొన్ని సెక్టార్స్ కి మంచిది కాదని రీసెంట్ గా అనుకున్నామా. కన్స్ట్రక్షన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా సిమెంట్ కంపెనీస్ వీటికి సప్లై చేసే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వాడే ఎలిమెంట్స్ తయారు చేస్తున్న వాటన్నిటికి కూడా కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ వైరస్ కేసులు కూడా ఇండియాలో పెరుగుతున్నాయనేలా మనకు అప్డేట్స్ వస్తున్నాయి ప్రతిరోజు ప్రతి ఒక్క నేషనల్ మీడియాలో కూడా. కానీ ఇది చాలా సార్లు మార్కెట్ వినింది కదా, మల్టిపుల్ టైమ్స్ వినింది కదా, కాబట్టి ఈసారి దీని ఒక మేజర్ ఎలిమెంట్ లా మార్కెట్ తీసుకోవట్లేదు. బట్ ఫైనలీ ఇవాళ ఆఫ్టర్నూన్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. మాక్ డ్రిల్ జరగబోతుంది. ఎక్కడ? పాకిస్తాన్ రిలేటెడ్ గా బార్డరింగ్ గా ఉంటున్న ఇండియన్ స్టేట్స్ లో 4 రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ రేపు జరగబోతుంది అనేలా గుజరాత్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్ లో మాక్ డ్రిల్ ఉండబోతుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అఫీషియల్ గా పబ్లిష్ అవ్వలేదు, రిపోర్ట్స్ అంటూ పబ్లిష్ అయింది. చూడండి, హిందుస్థాన్ టైమ్స్, బిజినెస్ టుడే, ఎకనామిక్ టైమ్స్, మెయిన్ టైమ్స్ నౌ, ఇలా చాలా మీడియా ఛానల్స్ లో అయితే ఈ డేటా పబ్లిష్ అవుతుంది. మనందరికీ తెలుసు, మే 7th ఆపరేషన్ అభ్యాస్ అనే పేరుతో నేషనల్ వైడ్ గా మాక్ డ్రిల్ ని కండక్ట్ చేశారు. అందరూ ఆ మాక్ డ్రిల్ మీదే ఫోకస్ చేస్తూ ఉండేసరికి ఎర్లీ అవర్స్ ఆఫ్ మే 7th మనం ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. April 22 జరిగిన పహల్గామ్ అటాక్ కి బదులుగా. బట్ మళ్ళీ అగైన్ ఇంకొకసారి మాక్ డ్రిల్స్ 29th మే ఉంటాయంటుండడం, అంటే రేపు ఉంటాయంటుండడం లిటిల్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ గా అయితే మార్కెట్ చూస్తుందేమో. సో ఇది అఫీషియల్ గా మాక్ డ్రిల్ అనేది అయితే కాదు, కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ లో ఎలా చెప్తున్నారంటే, లాస్ట్ టైం మాక్ డ్రిల్ అని చెప్పి ఆపరేషన్ సింధూర్ చేశారు, ఇప్పుడు కూడా మాక్ డ్రిల్ అని చెప్తూ, ఎలాగో రాజ్నాథ్ సింగ్ గారు గతంలో ఈ సీజ్ ఫైర్ అని ఒప్పుకున్న తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే, ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అవ్వలేదు, మన నుంచి గట్టి రెస్పాన్స్ ఉంటుందని ఎలా ఒక వార్నింగ్ టైప్ లో చెప్పడానికి ప్రయత్నించారా. ఇండియా ఏదో ఒకటి చేస్తుందానికి ఎక్స్పెక్టేషన్స్, దాని కారణంగా మార్కెట్స్ కొంత ఇంపాక్ట్ అవుతాయనే ఒక ఫియర్ మార్కెట్ లో ఉండడానికి సహజమే. ఇలా మళ్ళీ మాక్ డ్రిల్ అంటే నిజంగా అఫీషియల్ గా అప్డేట్ వస్తే, కానీ ఏం జరిగినా అది సర్ప్రైజ్ గా జరగాలి. కానీ లాస్ట్ టైం మాక్ డ్రిల్ అని చెప్పి చేసిన ఆపరేషన్ సింధూర్ లా ఇంకొకసారి మాక్ డ్రిల్ అని చెప్పి ఇంకొక ఆపరేషన్ చెయ్యరని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ గ్లోబల్ గా ఉంటున్న అప్డేట్స్ ని మీరు గమనించారంటే, యుఎస్ కి సంబంధించి చాలా రూల్స్ అయితే మారుతూ ఉన్నాయి. పర్టికులర్ గా అక్కడ చదవాలనుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా వీసా రిస్ట్రిక్షన్స్ అయితే స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వీసాలు, స్టూడెంట్స్ కి ఇచ్చే వీసాల్ని ఆపుతూ సోషల్ మీడియా స్క్రీనింగ్ రిలేటెడ్ గా కూడా ప్లాన్స్ చేస్తున్నట్టు, క్లాస్ లో అటెండ్ అవ్వకపోతే ఉంటున్న వీసా కోల్పోయేలా, అండ్ ఫేమస్ యూనివర్సిటీస్ లో ఆల్రెడీ వీసా ఉండి చదువుకుంటున్న విద్యార్థుల్ని కూడా, ఫారిన్ స్టూడెంట్స్ ని కూడా ఇమీడియట్ గా బ్యాక్ అవ్వాలనేలా స్టేట్మెంట్స్ కూడా యుఎస్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే జపాన్ కి సంబంధించిన కొంత ఇంట్రెస్టింగ్ డేటా అప్డేట్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళకి సంబంధించిన లాంగ్ టెన్యూర్ బాండ్ ఈల్డ్స్ అయితే పెరుగుతున్నాయి కదా, కాబట్టి జపాన్ వాళ్ళు వాళ్ళ లాంగ్ టెన్యూర్ బాండ్స్ ని ఇష్యూ చేయడానికి తగ్గించాలనే ఆలోచనలో ఉంటున్నట్లయితే రాయిటర్స్ ద్వారా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ యుఎస్ కి
సంబంధించి $183 బిలియన్ ఆక్షన్ ఈ వీక్ లో ఉండబోతుంది. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. పర్టికులర్ గా థర్స్డే 7-year బాండ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ గా అనుకున్నాం కదా. ట్యూస్డే నిన్న 2-year కి సంబంధించిన బాండ్స్ ఒక ఆప్షన్ అయితే జరిగింది. బెటర్ గానే ఉంది డిమాండ్. అండ్ ఓపీఈసీ వాళ్ళు ఫర్దర్ గా కూడా జూలైలో ఆయిల్ ఒక అవుట్పుట్ ని హైక్ చేసేదానికి డెసిషన్ కమింగ్ టైమ్స్ లో తీసుకోబోతున్నట్టు. ఒకవేళ ఇలా తీసుకుంటే మాత్రం క్రూడ్ ఆయిల్ ఫర్దర్ గా పడుతుంది. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు కూడా కమింగ్ టైమ్స్ లో తగ్గించే అవకాశం ఈ క్రూడ్ ఆయిల్ పడుతూ ఉంటే జరిగే ఆస్కారం ఉంది. కానీ ఇలా క్రూడ్ ఆయిల్ పడుతూ ఉంటే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కి అండ్ దాంట్లో డ్రిల్లింగ్ లో బిజినెస్ చేసే కంపెనీస్ కి ఆయిల్ రిగ్స్ రిలేటెడ్ గా డ్రిల్లింగ్ చేస్తూ ఉంటాయి కదా, లైక్ జిందాల్ డ్రిల్, వాళ్ళకి అది ప్రాఫిటబిలిటీ అవ్వదు. కాబట్టి క్రూడ్ ఆయిల్ పడుతున్నప్పుడు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ అండ్ డ్రిల్లింగ్ చేస్తున్న కంపెనీస్ లో మనకి ప్రెషర్ ఉంటుంది. అండ్ ఫైనలీ ఇండియా మాత్రం జూన్ 25th లోపు యుఎస్ తో ట్రేడ్ ని ఫైనల్ చేసుకోబోతుందని ఇవాళ కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అయింది. జూన్ 25th లోపు అవుతుందనేలా రిపోర్ట్ ద్వారా అప్డేట్స్ వస్తున్నాయని. మనకి జూలై 8th వరకు టైం ఉందన్నమాట. ఎందుకంటే ఏప్రిల్ 9th వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు 3 months అన్నారు. దాని డెడ్ లైన్ జూలై 9. సో మనం జూలై 8th లోపు మనం ఎప్పుడైనా సరే ఈ డీల్ ని ఫైనల్ చేసుకోవచ్చు. బట్ జూన్ 25th లోపే ఈ డీల్ ఫైనల్ అవుతుందనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్ గా రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా రిలేటెడ్ గా టెన్షన్స్ ప్రెసెంట్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్స్ కాన్స్టెంట్ గా పెరిగిన తర్వాత కొంత కన్సాలిడేట్ అయి బేస్ ఫార్మ్ చేసే ఒక ప్రాసెస్ లో అయితే ప్రెసెంట్ మార్కెట్ ఉంది. సో ఆఫ్టర్ రీచింగ్ 25,000 లెవెల్, మార్కెట్ ఒక 500 పాయింట్ జోన్ లో 25,000 to 24,500 ఇన్ బిట్వీన్ ఈ జోన్ లో లాస్ట్ 2 weeks నుంచి కూడా కన్సాలిడేట్ అవుతూనే ఉంది. విత్ ఫార్మింగ్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్. స్ట్రక్చర్ అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా పానిక్ అయి నెగిటివ్ గా చూడాల్సిన ఒక ప్రైస్ యాక్షన్ మార్కెట్ లో అయితే ప్రెసెంట్ లేదు. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా నిన్న మనం మల్టిపుల్ బ్లాక్ డీల్స్ ఉన్నాయని ఎలా మాట్లాడుకుంటూ ఎఫ్ఐఐ డేటాని కొంత అవాయిడ్ చేయాలనుకున్నాం కదా. ఎఫ్ఐడిఐ డేటాలో పెద్ద సర్ప్రైజ్ ఏం కనిపించలేదు. కానీ డిఐఎస్ మాత్రం బిగ్ బయింగ్ యాక్టివిటీ అయితే కనిపించింది. ప్రాబ్లీ ఆ బ్లాక్ డీల్స్ లో మెజారిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు. అండ్ ఇవాళ కూడా ఐటీసీ రిలేటెడ్ గా కొంత యాక్టివిటీ జరిగింది. నేను మీకు న్యూస్ టాపిక్ లో చెప్తాను. కాబట్టి దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయాలి. అంటే ఇవాళ ఎఫ్ఐడిఐ డేటాని కూడా ఎఫ్ఐఐ రిలేటెడ్ గా ఎక్కువ సెల్ నెంబర్ కనిపిస్తున్న ఐటీసీ రిలేటెడ్ గా యాక్టివిటీ అని మనం గుర్తుంచుకోవాలి. మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా షార్ట్స్ పెరుగుతున్నాయి. ప్రీవియస్ గా 65% నుంచి ఇప్పుడు 69% కి ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా ఎంటైర్ మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఐటీసీ అయితే పడింది సుమారుగా $12.90 వరకు. దానికి ప్రధానమైన కారణం బిఐటి వాళ్ళు, బ్రిటిష్ అమెరికన్ టొబాకో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటున్న వాటాలో నుంచి 2.3% వాటా, సుమారుగా 12,000 కోట్లు, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 11,600 కోట్ల దగ్గరగా వాళ్ళకి సంబంధించి ఐటీసీలో ఉంటున్న వాటాలో నుంచి 25.4% వాటాలో నుంచి 2.3% దగ్గరగా వాటాని అమ్మి డబ్బులు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఈ బ్రిటిష్ మల్టీనేషనల్ కంపెనీ ఐటీసీ రిలేటెడ్ గా వాటా అమ్ముతుండడం, స్టాక్ పడిందని ఎలా మీరు చూసుంటారు కదా. కానీ ఆ $12.90 ఏదైతే వాటాని అమ్మడం కారణంగా పడిందని మనం అనుకుంటున్నామో అందులో $7.85 దగ్గరగా ఈ రోజు ఎక్స్ డివిడెండ్ కారణంగానే పడింది. సో వీళ్ళు అమ్మినా అమ్మకపోయినా ఇవాళ $7.85 పడాల్సిందే ఐటీసీ బికాస్ ఆఫ్ ఎక్స్ డివిడెండ్. మిగిలింది ఈ స్టేక్ సేల్ ద్వారా వచ్చిందనమాట. సో 2.3% వాటా, 12,000 కోట్లకు సంబంధించిన వాళ్ళ వాటాని అమ్ముతూ 8% డిస్కౌంట్ పెట్టారు. $400 ఫ్లోర్ ప్రైస్. బట్ స్టిల్ ఇవాళ ఐటీసీ బెటర్ గానే క్లోజ్ అయిందని అయితే నేను అనుకుంటాను. బట్ ఇండియన్ మార్కెట్స్ ఎంత డీప్ గా వెళ్తున్నాయి చూడండి. నిన్న ఇండిగోకి సంబంధించిన బ్లాక్ డీల్ 11,000 కోట్లకు పైగా బ్లాక్ డీల్ ఎటువంటి ఇష్యూ లేకుండా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఐటీసీకి సంబంధించి 12,000 కోట్ల బ్లాక్ డీల్ ఎటువంటి ఇష్యూ లేకుండా కంప్లీట్ అయింది. విత్ ఏ మైనర్ కట్. మోర్ దాన్ 100 years నుంచి ఐటీసీ రిలేటెడ్ గా ఈ బిఐటి వాళ్ళు, బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళు వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా వాటాను అమ్మేసరికి ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ వాటా ఈ కంపెనీలో 25.4% నుంచి 23.1% కి పడుతుంది. అండ్ ప్రాబబుల్లీ వీళ్ళు కమింగ్ టైమ్స్ లో ఐటీసీ హోటల్స్ రిలేటెడ్ గా కూడా వాటాని అమ్మే ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళ రిలేటెడ్ గా వాటాను అమ్ముతున్నారనేసరికి ఐటీసీ హోటల్స్ కూడా ఇవాళ 2.75% దగ్గరగా పడింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ కోల్ ఇండియా రిలేటెడ్ గా ఒక షేర్ ని మన డిమాట్ అకౌంట్ లో పెట్టుకుంటే వీళ్ళ నుంచి ఐపీఓస్ వస్తాయి. అప్లై చేయడానికి మనకు ఒకవేళ మంచి వాల్యుయేషన్ లో వస్తున్నారంటే అప్లై చేయడానికి షేర్ హోల్డర్ కేటగిరీ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పాను కదా. ఇప్పుడు వీళ్ళ అండర్ లో ఉంటున్న CMPDIL, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ వాళ్ళు సెబీ దగ్గర ఐపీఓ కి DRHP పేపర్స్ ని ఫైల్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. ఇంకా ప్రైసింగ్ ఇవి డిసైడ్ అవ్వలేదు. బట్ ఐపీఓ అయితే రాబోతుంది. ఫ్రెండ్స్, కొంత జాగ్రత్తగా వినండి. హెచ్డిబి ఫైనాన్షియల్ ఐపీఓ మార్కెట్ లోకి రాబోతుంది. సెబీ క్లియరెన్స్ కూడా ఈ ఐపీఓకి అయిపోబోతుందని కమింగ్ డేస్ లో. అండ్ ప్రాబబుల్లీ ఈ వీక్ లోనే సెబీ ఈ ఐపీఓ ని క్లియర్ చేసే అవకాశం ఉందని హెచ్డిబి ఫైనాన్షియల్ ఖచ్చితంగా
ఖచ్చితంగా మార్కెట్ లో కమింగ్ టైమ్స్ లో లిస్ట్ అవుతుంది అనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగానే ఒక వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ సెప్టెంబర్ 2025 లోపు యాజ్ అన్ అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి కేటగిరీ రూల్స్ ప్రకారం ఇది మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవ్వాలి. ఇదే కాదు టాటా క్యాపిటల్ కూడా మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవ్వాలి. బట్ దీని గురించి నేను ఎందుకు ఫోకస్డ్ గా మాట్లాడుతున్నానంటే ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ ఐపీఓ రిలేటెడ్ గా షేర్ హోల్డర్ కేటగిరీ మనకి ఉంటుంది. షేర్ హోల్డర్ కేటగిరీ అంటే ఈ కంపెనీ ఒక పేరెంట్ కంపెనీ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఎవరైనా ఒక్క షేర్ హోల్డ్ చేస్తున్నా ఈ ఐపీఓ లో మీకు ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు బోత్ రీటైల్ కేటగిరీలోను అండ్ షేర్ హోల్డర్ కేటగిరీలోను రెండు కేటగిరీస్ లో అప్లై చేసే అవకాశం మీకు ఉంటుంది. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 94.36% దగ్గరగా వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు. బట్ ఇది ఒక పెద్ద ఐపీఓ అయ్యే అవకాశం ఉంది. 12,500 crores దగ్గరగా నియర్లీ $1.5 billion ఐపీఓగా ఇది మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ 2024 ఆర్బీఐ డ్రాఫ్ట్ సబ్సిడరీ రూల్స్ ప్రకారం కానీ అది కానీ అమలు అవుతూ ఉంటే మాత్రం ఇప్పుడు వీళ్ళకున్న 94.36% వాటా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి ఈ ఎన్బిఎఫ్సి లో ఉంటున్న వాటాని 20% కి తగ్గించుకోవాలి. అంటే సిగ్నిఫికెంట్ గా అమ్మాలి. ప్రాబబులీ ఆ ప్రెషర్ కూడా హెచ్డిబి ఫైనాన్షియల్ మీద ఉంటుంది, లిస్ట్ అయ్యాక కూడా ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పుడే ఇన్వెస్టర్స్ కి అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. 2024 డ్రాఫ్ట్ ఆర్బీఐ బ్యాంకింగ్ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ రూల్స్ ప్రకారం 20% కి రావాలి వాళ్ళ స్టేక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ స్టేక్ ఈ కంపెనీలో. బట్ అది ఇంకా పాస్ అవ్వలేదు, డ్రాఫ్ట్ లోనే ఉంది. మరి చూడాలి దాని రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ అయినా ఉంటాయని. సో ఈ ఐపీఓలో మీకు ఇంట్రెస్ట్ ఉంది, పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ని డీమ్యాట్ అకౌంట్ లో ఉంచుకోవడం మంచిది. అలాగే హీరో ఫిన్కాప్ రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా షేర్ హోల్డర్ కేటగిరీ ఉంది. హీరో మోటో కాప్ ఒక్క షేర్ హోల్డ్ చేస్తున్నా ఈ ఒక ఐపీఓ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండి అప్లై చేసుకోవాలనుకున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది 3,600 కోట్ల దగ్గరగా వస్తున్న ఐపీఓ ఇది. అలాగే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్ సోలార్ రిలేటెడ్ గా విక్రమ్ సోలార్ కూడా 1,500 crore తో మార్కెట్ లోకి రాబోతుందనేలా డేటా కనిపిస్తుంది. ప్రాబబులీ కమింగ్ టైమ్స్ మల్టిపుల్ ఐపీఓస్ మీకు మార్కెట్ లో కనిపిస్తాయి. సో పర్సనల్ గా ఒకవేళ నాకే హెచ్డిబి ఫైనాన్షియల్స్ ని అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక షేర్ ని నా డీమ్యాట్ అకౌంట్ లో పెట్టుకుంటాను. ఈ హీరో ఫిన్కాప్ రిలేటెడ్ గా నాకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఐపీఓ డీటెయిల్స్ వచ్చాక దెన్ షేర్ హోల్డర్ కేటగిరీలో నేను అప్లై చేయడానికి హీరో మోటో కాప్ షేర్ ని ముందుగానే కొని పెట్టుకుంటేనే నాకు ఎలిజిబిలిటీ దొరుకుతుంది. కాబట్టి ఈ రెండు ఐపీఓస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక హీరో మోటో కాప్ ఈ రెండు కంపెనీలకు సంబంధించిన ఒక్కొక్క షేర్ డీమ్యాట్ అకౌంట్ లో ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జూపిటర్ వ్యాగన్స్ కి సంబంధించిన సబ్సిడరీ ఒకటి 300 ఈవీ ఆర్డర్స్ ని పికప్ అనే కంపెనీ దగ్గర నుంచి గెలుచుకోవడం జరిగింది. జూపిటర్ వ్యాగన్స్ అండర్ లో ఉంటున్న జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనే కంపెనీ లైట్ కమర్షియల్ వెహికల్స్ ఎల్సీవీస్ రిలేటెడ్ గా ఆర్డర్ ని గెలుచుకున్నారనేలా జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఇప్పుడు ఐటీఆర్ రిలేటెడ్ గా డ్యూ డేట్ అంటే ఫైనల్ గా మనం ఫైల్ చేయాల్సిన డ్యూ డేట్ 31st జూలై కాదు 15th సెప్టెంబర్. సో కొంచెం కూల్ గానే ఐటీఆర్స్ ని ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్త యూపీఐ రూల్స్ మనకి ఆగస్ట్ 1st నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కొత్త యూపీఐ రూల్స్ ఏంటి ఇక్కడ ఎన్పిసిఐ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ సర్క్యులర్ ద్వారా మనం తెలుసుకుందాం. ఇకపై యాప్స్ నుంచి మీ గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ యాప్స్ ఉంటాయి కదా వాటి నుంచి పర్ యాప్ నుంచి 50 దగ్గరగా మాత్రమే విత్ ఇన్ 24 అవర్స్ లో మీరు బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోగలరు. అలాగే మనం ఆటోమేటిక్ గా టైం టు టైం మన దగ్గర నుంచి డబ్బులు కట్ అయ్యేలా యూపీఐకి సంబంధించి ఆటో పే మ్యాండేట్స్ ఇచ్చుంటాం కదా అవి ఓన్లీ నాన్ పీక్ హవర్స్ లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. పీక్ హవర్స్ లో ఎగ్జిక్యూట్ అవ్వనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇంతకీ పీక్ హవర్స్ అంటే ఏంటి? 10 AM నుంచి 1 PM మార్నింగ్ టైమ్స్ లోను, 5 PM నుంచి 9:30 PM ఈవినింగ్ టైమ్స్ లోను పీక్ అవర్స్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోబడతాయి. ఇవి రెండు మేజర్ అప్డేట్స్ గా యూపీఐ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మన యూజర్స్ అందరూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ వాడుతున్న వాళ్ళు పర్టికులర్ గా ఆటో పే మ్యాండేట్స్ ఇస్తున్న వాళ్ళు మాత్రం ఇవి జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ లోదా మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఉన్నారా వాళ్ళకి ఐసీఆర్ఏ వల్ల క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్ అయితే వచ్చింది. ఇలాంటి కంపెనీస్ కి ఇలాంటి అప్గ్రేడ్స్ చాలా మంచిదే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా అప్పుకి డెట్ కి వెళ్ళినప్పుడు లో ఇంట్రెస్ట్ రేట్ లోనే వాళ్ళకి అప్పు ముట్టే అవకాశం ఉంటుంది. ఎర్లియర్ వారికి ఐసీఆర్ఏ AA- విత్ పాజిటివ్ రేటింగ్ తో ఉండేది. ఇప్పుడు దాన్ని ఐసీఆర్ఏ AA స్టేబుల్ కి అప్గ్రేడ్ అయితే చేశారు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇవాళ 2 అప్డేట్స్ చేశారు. స్టాక్ ఎంతలా పెరిగిందా దాంట్లో ప్రధానమైన కారణం అయితే వీళ్ళకి మేజర్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ $13.37 million విలువ చేసేది, నియర్లీ 113 crore 80 lakhs విలువ చేసేది ఏవియానిక్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిందని చెప్తూ రీసెంట్ గా వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు కదా దానికి సంబంధించి డివిడెండ్ ని డిక్లేర్ చేశారు. పర్ షేర్ దగ్గరగా 25 పైస్ ఇస్తామని. దీంతో పాటు వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో FY26 రిలేటెడ్ గా రెవెన్యూ టార్గెట్ ని 800 నుంచి 850 crores దగ్గరగా చెప్తూ అంటే FY25 రిలేటెడ్ గా రెవెన్యూ కి 2 times అది మార్జిన్స్ ప్రెసెంట్ 25 దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ 1.5 year లో దాన్ని 30% కి తీసుకువెళ్తారని, ఇన్ లాంగ్ టర్మ్ లో 40 to 45
25% కి ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ తీసుకువెళ్తారని ఇలా స్ట్రాంగ్ కామెంట్స్ వస్తుండడం అండ్ కొత్తగా ఎక్స్పోర్ట్ ఆర్డర్ గెలుచుకున్నారు అంటుండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఎల్ఐసి నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. వీళ్ళ నెంబర్స్ తో పాటు 12 రూపీస్ డివిడెండ్ ని ప్రకటించారు. స్టాక్ సాలిడ్ గా పెరిగింది కాబట్టి నెంబర్స్ కూడా వెరీ సాలిడ్ ఉన్నాయనుకుంటే అది కరెక్ట్ కాదు. నెంబర్స్ బానే ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉన్నాయి. బట్ స్టాక్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం అయితే మాత్రం 52 వీక్ హై నుంచి స్టాక్ 40% పడిందా, కాబట్టి నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ఉంటుండడం స్టాక్ ఇంతలా జంప్ అయింది. నెంబర్స్ బెటరే ఉన్నాయి బట్ టూ మచ్ గుడ్ కాదు. నెట్ ప్రీమియం ఇన్కమ్ డౌన్ అయింది 3.2%. ప్రాఫిట్ బానే వచ్చింది 38% దగ్గరగా. గ్రోత్ మనకి కనిపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ లో 19,000 crores దగ్గరగా ప్రాఫిట్. సాల్వెన్సీ రేషియో ఇంప్రూవ్ అయింది అండ్ న్యూ బిజినెస్ ప్రీమియం కానీ మార్జిన్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. అండ్ టోటల్ ఏపీ బానే ఉంది కానీ రీటైల్ ఏపీ రిలేటెడ్ గా లిటిల్ ప్రెషర్ కనిపిస్తుంది. ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బెటర్ ఉన్నాయి. అవంతి ఫీడ్స్ ఒక నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఇన్కమ్ పెరుగుతూ ఉంది. అలానే ప్యారలల్ గా వీళ్ళు మార్జిన్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం కారణంగా ప్రాఫిటబిలిటీ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ తో, యాక్చువల్లీ ఇది ఇయర్ ఆన్ ఇయర్ తో చూడాల్సింది. ఇయర్ ఆన్ ఇయర్ తో అయితే 46% దగ్గరగా జంప్ మనకి కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 10% దగ్గరగా మార్జిన్స్ ఉంటే ఇప్పుడు మోర్ దెన్ 12 దగ్గరగా మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అవంతి ఫీడ్స్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. బట్ టెక్నో ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా నెంబర్స్ ని మాట్లాడుకోవాలి. నెంబర్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెవెన్యూస్ 86% పెరుగుతున్నాయి, ప్రాఫిట్ 74% పెరుగుతుంది అండ్ క్యాష్ ఫ్లోస్ గతంలో నెగిటివ్ గా ఉంటే ఇప్పుడు 453 crore దగ్గరగా వస్తుంది. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ ఐటీఐ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పోస్ట్ చేసింది లాసే 4.38 crore. బట్ స్టాక్ ప్రైస్ ఇవాళ ఎందుకు పెరిగింది, దానికి ముందు ఎందుకు పెరిగింది ఇంతలా? బికాస్ మీరు 2022 ఆ పాయింట్ లో అనుకుంటా వాళ్ళు ప్రాఫిట్స్ ని పోస్ట్ చేశారు. దాని తర్వాత నుంచి సిగ్నిఫికెంట్ గా లాస్ లే. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత తక్కువ లాస్ వీళ్ళు పోస్ట్ చేయడం ఎక్సెప్షనల్ గా ఉంది కదా. గెయిన్ 62 crore దగ్గరగా ఉంది కదా. అంటే ఇది కూడా ఇక్కడ 6th ప్లేస్ లో ఉంది చూడండి. 6th నెంబర్ దగ్గర 62 crore. ఇక్కడ యాక్చువల్ గా 6,241 అని ఉంటుంది. ఇది లాక్స్ అనమాట. దీని క్రోర్స్ లోకి మారిస్తే 62 crores ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చింది. బట్ దాన్ని పక్కన పెట్టి తీసిన వీళ్ళ లాస్ సిగ్నిఫికెంట్ గా తగ్గింది. నెక్స్ట్ 3M ఇండియా రిజల్ట్స్. రెవెన్యూ 16% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. బట్ మార్జిన్స్ 19.5% నుంచి 18.9% కి డ్రాప్ అవుతూ ఉండడం. ప్రాఫిట్స్ 56% దగ్గరగా డ్రాప్ అయింది. బట్ వీళ్ళు డివిడెండ్ 160 రూపీస్ నార్మల్ డివిడెండ్ అండ్ 375 రూపీస్ స్పెషల్ డివిడెండ్ కంబైన్డ్ గా చూస్తే 535 రూపీస్ పర్ షేర్ డివిడెండ్, ఒక్కొక్క షేర్ కి వీళ్ళు డివిడెండ్ అయితే ప్రకటించారు. బట్ స్టాక్ ప్రైస్ ఉండేది 28,760. అది కూడా ఇవాళ పడిన తర్వాత బికాస్ ఆఫ్ ప్రాఫిట్ డ్రాప్ 56% డ్రాప్ స్టాక్ పడింది. డివిడెండ్ ఎక్కువగా కనిపిస్తున్నా డివిడెండ్ ఈల్ ప్రకారం చూస్తే అది తక్కువే. నెక్స్ట్ డీసీఎక్స్ సిస్టమ్స్ ఒక నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. రెవెన్యూస్ లో డిక్లైన్ కనిపిస్తుంది, మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. దీంతో ప్రాఫిటబిలిటీ కూడా 49% దగ్గరగా ఇంపాక్ట్ అవుతూ ఉంది. వీక్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో స్టాక్ కొంత ఉంటూ ఉండడం ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ అయితే ఇవాళ పడింది. అండ్ ప్రిసిషన్ క్యామ్ షాఫ్ట్ ఒక నెంబర్స్ అయితే అప్డేట్ అవుతున్నాయి. ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మీకు రెవెన్యూ స్టేబుల్ గానే కనిపిస్తుంటుంది. అక్కడ ఏం పెద్ద గ్రోత్ ఉండదు. బట్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం, అందులోనే ఎక్స్పెన్సెస్ చూడండి ఇక్కడ సెకండ్ అండర్లైన్డ్ లైన్. ఎక్స్పెన్సెస్ తగ్గడం, మార్జిన్స్ ఎలివేట్ అవుతూ ఉండడం. ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా ఈసారి డెలివర్ చేశారు. మార్జిన్ ఎక్స్పాన్షన్, ప్రాఫిటబిలిటీ జంప్. దీంతోనే స్టాక్ ఇవాళ సర్ప్రైజ్ గా రియాక్ట్ అయింది. ఎంటిరో హెల్త్ కేర్ రిలేటెడ్ గా నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ బెటర్ దాన్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. బట్ దీంతో పాటు 5 ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ రిలేటెడ్ గా అక్విజిషన్స్ ని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ పేర్లెస్ బయోటెక్ రిలేటెడ్ గా వాళ్ళ వాటాని కూడా 76% ని పెంచుకుంటూ వీళ్ళ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేస్తున్నట్లు కూడా వీళ్ళు అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ టార్స్ అండ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూ పెరుగుతున్నా మార్జిన్స్ లో కొంత ప్రెషర్ ఉండడం కారణంగా ప్రాఫిటబిలిటీ డిక్లైన్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. ఓవరాల్ వీళ్ళవి ఫ్లాట్ నెంబర్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.